మదనపల్లి కిడ్నీ రాకెట్ కేసులో మరొకరు లొంగిపోయారు. బెంగళూరుకు చెందిన డాక్టర్ పార్థసారథి మదనపల్లి కోర్టులో లొంగిపోయారు. ఆయనకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసులో ఇప్పటికే 8 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు మదనపల్లి సబ్ జైల్లో ఉన్నారు. కిడ్నీ రాకెట్ కేసులో మరికొంతమందిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అది దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్ చెప్పండి, మదనపల్లి కిడ్నీ రాకెట్ కేసుకు సంబంధించి మరొకరు కూడా లొంగిపోయారు పార్థసారథి. ఇంకా నెక్స్ట్ ఈ కేసు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది? టార్గెట్ చేసుకుని పెద్ద ఎత్తున అంటే వాళ్ళ కిడ్నీని అంటే తీసుకొని కూడా పెద్ద ఎత్తున అంటే ఇతరులకు అమ్ముకుంటూ కూడా కోట్ల రూపాయలు దండుకుంటున్నటువంటి గ్యాంగ్ ని ఏదైతే ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో ప్రధానంగా ఇందులో పాత్రధారి సూత్రధారి అంతా కూడా గ్లోబల్ హాస్పిటల్ కి సంబంధించి యాజమాన్యమే. అయితే ఇప్పటికే వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఒక అమాయకురాలని అంటే ఈ తతంగం అంతా కూడా వెలుగులోకి రావడానికి కారణము వైజాగ్ నుంచి ఒక మహిళని ఇక్కడ తీసుకొని వచ్చి మాయమాటలు చెప్పి ఆమెకి ఇంకొక ఇద్దరు మహిళలు సపోర్ట్ ఇచ్చి వాళ్ళందరూ కూడా ఇక్కడ తీసుకొని వచ్చి ఆమె దగ్గర నుంచి కూడా ఆ కిడ్నీని తీసుకునే సందర్భంలో వైద్యం వికటించి చనిపోవడం జరిగింది. అయితే ఆ తర్వాతనే ఈ విషయానికి సంబంధించి వెలుగులోకి రావడం జరిగింది. అయితే ఏపీ ప్రభుత్వం ఆదేశాల ప్రకారం వైద్య శాఖ అధికారులు పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే గ్లోబల్ హాస్పిటల్ సీజ్ చేయడం జరిగింది. 8 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇందులో కీలకంగా వ్యవహరించినటువంటి అంటే గ్లోబల్ హాస్పిటల్లో ఇక్కడ కిడ్నీలు తీసుకున్న తర్వాత దీన్ని మదనపల్లి నుంచి కూడా బెంగళూరుకి తరలిస్తారు. బెంగళూరులో కొంతమందికి దీని మార్పులు చేర్పులు చేస్తారు. కిడ్నీకి సంబంధించినటువంటి దాతలు అంటే దానికి సంబంధించి ఎవరికి అవసరం ఉంటుందో వాళ్ళకి. అయితే అందులో ప్రధాన పాత్రధారి సూత్రధారిగా వ్యవహరించినటువంటి పార్థసారథి గత కొద్ది రోజుల నుంచి కూడా తప్పించుకొని తిరుగుతున్నారు. అయితే ప్రత్యేక బలగాలు అతన్ని అదుపులోకి తీసుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా కుదరలేదు. అయితే నిన్న కోర్టులో అంటే లొంగిపోవడం జరిగింది. అయితే ఆ కోర్టులో లొంగిపోయిన తర్వాత 14 రోజుల పాటు కూడా అతనికి రిమాండ్ విధించడం జరిగింది. సో మొత్తం మీద దీంట్లో ఇప్పటికే 8 మంది అరెస్ట్ అయితే ఇతను ఇంకొక వ్యక్తి 9 మందిని అరెస్ట్ చేశారు. ఇంకా కూడా 6 మంది వరకు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా బయట ప్రాంతాల్లో తప్పించుకొని తిరుగుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవాళ రేపు 2-3 రోజుల్లోనే మరికొన్ని కూడా అరెస్టులు జరుగుతాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా బాధితులకు సంబంధించి కావచ్చు, అదేవిధంగానే గతంలో కూడా కొందరికి సంబంధించి అంటే కొన్ని అనుమానాలు ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయి విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామనేది ప్రధానంగా పోలీసులు చెప్తున్నారు. రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ.